హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏమిటంటే ల్యాప్టాప్ బయింగ్ గైడ్. అసలు ఒక ల్యాప్టాప్ కొనాలి అంటే మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ చూడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్గా చూడవలసింది ప్రాసెసర్ అంటే సిపియు. సిపియు ఫుల్ ఫామ్ ఏమిటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనకి మెయిన్గా మార్కెట్లో 2 ప్రాసెసర్స్ అనేవి ఉన్నాయి. అవే మనకి ఫస్ట్ వన్ ఇంటెల్ అండ్ సెకండ్ వన్ AMD. ఇంటెల్లో ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అనేది i3 ఉంటుంది, అండ్ మిడ్ రేంజ్ i5 ప్రాసెసర్ ఉంటుంది, అండ్ హై రేంజ్ ప్రాసెసర్ అనేది i7 అండ్ i9లో ఉంటుంది. రీసెంట్గా ఇంటెల్ అనేది కొత్త సిరీస్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. అవే మనకి అల్ట్రా సిరీస్, అల్ట్రా 5, అల్ట్రా 7 అండ్ అల్ట్రా 9. మనకి ఇదే ప్యాటర్న్ రైజన్ సిరీస్లో కూడా ఉంటుంది. మనకి ఈ ప్రాసెసర్లో సిరీస్ ఉంటాయి. U, P, H, HS అండ్ HX అనేవి ఉంటాయి. U సిరీస్ అండ్ P సిరీస్ అనేవి నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంటే బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. H అండ్ HX అనేది హై పర్ఫార్మెన్స్, అంటే గేమింగ్కి ఎడిటింగ్కి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్. ఒక లైట్ యూజర్కి 8GB ర్యామ్ సరిపోతుంది. ఇది ఎవరికి సూటబుల్ అంటే బ్రౌజింగ్కి, MS వర్డ్కి. ఒక కంప్లీట్ క్యాజువల్ యూజేజ్కి 8GB ర్యామ్ అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 16GB ర్యామ్. 16GB ర్యామ్ ఎవరికి రికమెండబుల్ అంటే మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, అండ్ మోర్ యాప్స్ రన్ చేసే వాళ్ళకి, అండ్ ఒక డీసెంట్ గేమింగ్ ఆడే వాళ్ళకి, అండ్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి 16GB ర్యామ్ అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 32GB ర్యామ్. 32GB ర్యామ్ ఎవరికి సూటబుల్ అంటే హెవీ మల్టీ టాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ చేసే వాళ్ళకి ఈ 32GB ర్యామ్ అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ర్యామ్లో మనకి జనరేషన్స్ అనేవి ఉంటాయి. DDR3, DDR4 అండ్ DDR5. అసలు ఈ DDR ఫుల్ ఫామ్ ఏమిటంటే డబుల్ డేటా రేట్. ఎవరైనా DDR4 అండ్ DDR5 కానీ తీసుకోండి. DDR5 అనేది మనకి ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసరికి SSD ప్రిఫర్ చేయండి. మీడియం యూజెస్కి 256GB సరిపోతుంది. ఎవరైతే లార్జర్ ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ గేమ్స్ అండ్ ఎడిటింగ్కి 512GB ఆర్ 1TB అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి GPU వచ్చేసరికి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, సెకండ్ వన్ డెడికేటెడ్ గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అంటే CPUతో వచ్చేది. ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే లైట్ గేమ్స్ ఆడతారో వాళ్ళకి, అండ్ నెక్స్ట్ వీడియో స్ట్రీమింగ్కి. అండ్ నెక్స్ట్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఎక్కువ గేమ్స్ అండ్ వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ చేస్తారో వాళ్ళకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే సైజ్లో 13 ఇంచ్, 15 ఇంచ్ ఆర్ 17 ఇంచ్ అలా ఉంటాయి. మీ డిపెండింగ్ బట్టి పోర్టబిలిటీ నీడ్స్ కోసం మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ స్మాల్ సైజ్ అనేది మోర్ పోర్టబిలిటీగా ఉంటుంది కంపేర్ టు లార్జర్ సైజ్. బట్ లార్జర్ డిస్ప్లే అనేది బెటర్ మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషనల్ ఫీచర్స్ అనేవి ఉండేలా చూసుకోండి. బ్యాక్లైట్ కీబోర్డ్ ఉండేలా చూసుకోండి, అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉండేలా చూసుకోండి. అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది, బట్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం ఏ ల్యాప్టాప్ ఎవరెవరికి సెట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ మన ఒక పర్పస్ ఏంటి, మనం ల్యాప్టాప్ ఎందుకు కొనాలి అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలి. జనరల్ 3 యూజెస్ మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ యూజ్కి, సెకండ్ వన్ వచ్చేసరికి మీడియం యూజెస్కి, థర్డ్ వన్ వచ్చేసరికి గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్కి. జనరల్ యూజెస్కి మనం ఏమేమి ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేయాలో చూద్దాం. నార్మల్గా జనరల్ యూజెస్ వచ్చేసరికి బ్రౌజింగ్కి, స్ట్రీమింగ్కి మనకి ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ సరిపోతాయి. అంటే ఇంటెల్లో i3 ప్రాసెసర్ అండ్ రైజన్లో Ryzen 3 ఇవి మనకి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్లో మనకి మినిమం 8GB ఉండాలి. SSD వచ్చేసరికి 256GB ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం యూజర్కి కాస్త ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఇంటెల్ i5, రైజన్లో Ryzen 5 అండ్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD ఉండాలి. మీరు ఏమన్నా సాఫ్ట్వేర్స్ రన్ చేయాలన్నా కోడింగ్కి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ గేమింగ్కి అండ్ వీడియో ఎడిటింగ్కి మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్లో i7 అండ్ రైజన్లో Ryzen 7 అనేది మినిమం ఉండాలి. ర్యామ్ అనేది 16GB ప్లస్ ఉంటే బెటర్. GPU అనేది RTX 2060 ఇంకా ఎక్కువ ఉంటే బెటర్. హై రిజల్యూషన్ స్క్రీన్ ఉండేలా చూసుకోండి బెటర్ వ్యూయింగ్ యాంగిల్ కోసం. ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు టెక్ తెలుగు.